ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా గోదావరి జలాల పవిత్ర సంగమ ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జలహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తులు ధరించిన ముఖ్యమంత్రి రెండు నదుల సంగమ స్థలంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన నదీ జలాలకు పుష్పమాల, వస్త్రాలు, పసుపు, కుంకుమలు సమర్పించి పవిత్ర సంగమానికి జలహారతి ఇచ్చారు. ప్రముఖ సాగునీటి పారుదల రంగ నిపుణులు, కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ కేఎల్ రావు 124వ జయంతి వేడుకలు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద ఉన్న కృష్ణా గోదావరి పవిత్ర సంగమం వద్ద ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరై కేఎల్ రావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కేఎల్ రావు కుమారుడు కేఎల్ విజయరావుతో పాటు మంత్రులు నిమ్మల రామనాయుడు, సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం చంద్రబాబు ప్రసంగిస్తూ సాగునీటి రంగానికి కేఎల్ రావు అందించిన విశేష సేవలను కొనియాడారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ వంటి దేశంలోని కీలక ప్రాజెక్టుల నిర్మాణంలో ఆయన కీలక పాత్ర పోషించారని, అంతర్జాతీయ జల నిపుణులుగా ఈజిప్ట్, సూడాన్ వంటి దేశాల్లోనూ ఆయన సేవలందించారని గుర్తు చేశారు. కేఎల్ రావు ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రంలో సాగునీటి రంగాన్ని బలోపేతం చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు గురించి వివరిస్తూ గతంలో దీనిని విమర్శించిన వారు నేడు అదే ప్రాజెక్టు ద్వారా కృష్ణా డెల్టా సస్యశ్యామలం అవుతుందని గుర్తించాలని అన్నారు. 2014 విభజన తర్వాత కృష్ణా డెల్టాకు నీటి కష్టాలు రాకుండా చూడాలనే ఉద్దేశంతో పట్టిసీమను అత్యంత వేగంగా పూర్తి చేశామని, దీనివల్ల ఇప్పటి వరకు 450 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు మళ్లించగలిగామని తెలిపారు. కేవలం 1300 కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టిన ఈ ప్రాజెక్టు నేడు లక్షలాది ఎకరాలకు జీవనాధారంగా మారిందని ఆయన స్పష్టం చేశారు. నదుల అనుసంధానం వల్లనే దేశానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, కేఎల్ రావు ఆశయం మేరకు నదులను అనుసంధానం చేయాలనే పట్టుదలతో ముందుకెళ్తున్నామని చంద్రబాబు అన్నారు. ఏపీని అన్నపూర్ణగా మార్చే లక్ష్యంతో భూగర్భ జలాలను పెంచడానికి, రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని చెప్పారు. అమరావతి రాజధాని నిర్మాణంపై కూడా స్పందించిన సీఎం కొందరు పనిగట్టుకుని అభివృద్ధిని అడ్డుకుంటున్నారని, ప్రజా సంక్షేమం సాగుతుందని ఉద్ఘాటించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రాతి కట్టడమైన నాగార్జున నిర్మాణానికి కేఎల్ రావు గారు రూపకర్త. ఐక్యరాజ్య సమితి తరపున అంతర్జాతీయ జల నిపుణుడుగా ఈజిప్టు, సుదాన్ ఇలాంటి దేశాలకు కూడా వెళ్ళి అక్కడ కూడా సహాయం చేశారు, సలహాలు అందించారు. 3 సార్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అది ఆయన యొక్క గొప్పతనం. అంతేకాదు, ఇదే విజయవాడలో 3 సార్లు ఎంపీ అయ్యారు. 3 ప్రధానమంత్రుల దగ్గర మంత్రిగా పనిచేసిన వ్యక్తి కేఎల్ రావు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజుట్లో ఇప్పుడైనా మనం ఆధునిక టెక్నాలజీ ఉంది, అన్ని విషయాలు ఆలోచిస్తున్నాం. కానీ అప్పట్లోనే ఆలోచించి నీటిపారుదల ఎట్లుండాలి, అదే మరి ఆ రోజు మనకంతా కూడా జల విద్యుత్, హైడల్ పవర్ ఏ విధంగా ఉండాలో చెప్పే పరిస్థితికి వచ్చారు. భారతదేశం ఈ రోజే కాదు, ఎప్పటి నుంచో కూడా ఒక పక్క కరువు, ఒక పక్క వరదలు. ఈ రోజు మనం చూస్తున్నాం. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎవరైతే చరిత్రలో సమాజ హితం కోసం పనిచేశారో వారిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు గోదావరి ప్రాజెక్టు దగ్గర మీరు చూస్తే నీళ్లన్నీ సముద్రంలోకి పోతున్నాయి. కానీ గోదావరి ప్రాంతం కరువుతో ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు మనవాడు కాదు, బ్రిటన్ వ్యక్తి కాటన్ దొర, ఆయన ఆలోచించాడు, చలించిపోయాడు. ఆయన ఆ రోజు ప్రకాశం బ్యారేజ్ కట్టాడు. ఆ తర్వాత కృష్ణా బ్యారేజ్కి రూపకల్పన చేసి ఆనకట్ట కట్టాడు. ఈ రెంటి వల్ల మీరు ఒక్కసారి చూస్తే మొత్తం చరిత్ర మారిపోయింది. ఎక్కడ నీళ్లుంటే అక్కడ నాగరికత వస్తుంది, ఎక్కడ నీళ్లుంటే అక్కడ అభివృద్ధి అవుతుంది. అందుకే ఈ 2 జిల్లాలు, అటు ఉదయ గోదావరి జిల్లాలు కానీ, కృష్ణా, గుంటూరు కానీ దేశానికి అన్నదాతగా తయారయ్యే పరిస్థితి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్కి అన్నపూర్ణ అనే పేరు వచ్చిందంటే ఈ జిల్లాలే కారణమని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒక వ్యక్తి విజన్. ఇంకో పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే ఈరోజు ఇక్కడి నుంచే కేఎల్ రావు గారు
కేఎల్ రావు గారు కానీ ఆ రోజు నాగార్జున సాగర్కు రూపకల్పన చేయకపోయి ఉంటే, శ్రీశైలం కూడా రాకపోయి ఉంటే, ఈరోజు రాయలసీమ ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితి ఒక్కసారి మనం ఊహించుకోవాల్సిన అవసరం ఉంది. వైఎస్సార్ కడప జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ భారీ పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. జంబలమడుగు నియోజకవర్గం మైలవరం మండలం చిన్న కొమ్మర్ల సమీపంలో 3,100 కోట్ల భారీ వ్యయంతో నిర్మించనున్న దాల్మియా సిమెంట్ రెండో ప్లాంట్ విస్తరణ పనులకు ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఈ నూతన ప్లాంట్ ఏర్పాటు ద్వారా రాయలసీమ ప్రాంతంలో పారిశ్రామిక ప్రగతి మరింత వేగవంతమవుతుందన్నారు. ప్రస్తుత ప్లాంట్ ద్వారా ఇప్పటికే ప్రత్యక్షంగా పరోక్షంగా 950 మందికి ఉపాధి లభిస్తుండగా ఈ కొత్త విస్తరణతో అదనంగా మరో 700 మంది నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని స్పష్టం చేశారు. కడప జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి, స్థానిక యువతకు ఉపాధి కల్పన ధ్యేయంగా ఏపీ కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. కడప జిల్లాలోని మైలవరం మండలం చిన్న కొమెర్ల సమీపంలో ప్రతిష్టాత్మక దాల్మియా సిమెంట్ రెండో ప్లాంట్ విస్తరణ పనులకు రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ బుధవారం శంకుస్థాపన చేశారు. కాగా దాల్మియా సిమెంట్ సంస్థ తన రెండో ప్లాంట్ సామర్థ్యాన్ని పెంచేందుకు ఏకంగా 3,100 కోట్ల భారీ పెట్టుబడితో ఈ విస్తరణ పనులను చేపడుతోంది. ఈ ప్లాంట్ విస్తరణ పనులు పూర్తి కావడం ద్వారా స్థానికంగా కొత్తగా 700 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. శంకుస్థాపన అనంతరం మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఏపీని పారిశ్రామికంగా అగ్రగామిగా నిలపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాయలసీమకు మరిన్ని పరిశ్రమలు, పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా స్థానిక యువతకు సొంత జిల్లాలోని ఉద్యోగాలు లభించేలా చర్యలు తీసుకుంటున్నామని, దాల్మియా సిమెంట్ విస్తరణకు ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. To be part of the groundbreaking ceremony of the Line 2 expansion plant of Dalmia Cements. It is not merely expanding a manufacturing facility. It is about expanding confidence in the great state of Andhra Pradesh. In business, all of you look at the potential of a state and take the first step. You make your first investment. But after that, when you're looking at making your second investment, it is based on the experience that you've had in the great state of Andhra Pradesh. And your expansion today sends a strong message that the Dalmia Bharat Group believes in the state of Andhra Pradesh and believes in the political leadership of Andhra Pradesh. This is a confidence in our state. This is the confidence in governance. This is the confidence in our joint future. And on behalf of Government of Andhra Pradesh, I would like to thank the entire Dalmia Bharat team for trusting us, believing in us. Puneet ji, your journey has been truly inspiring. From our first meeting in Delhi, I went back and I read up on your background. Starting from your journey being an engineer from IIT Delhi and then a gold medalist from IIT Bangalore, and today being one of the most respected business leaders of India, makes us all really inspired and proud of what you have achieved. But what really excited me about your background was that you were actually an entrepreneur before you joined your family business. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను ఆషాఢ మాస సారి సమర్పణ ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు ఉదయం దేవస్థానం వైదిక కమిటీ సిబ్బంది, స్థానాచార్య, ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో అమ్మవారికి తొలి సారెను సమర్పించారు. మూల విరాట్ దర్శనం అనంతరం మహామండపం 6వ అంతస్తులోని ఉత్సవమూర్తికి వైదిక సిబ్బంది తెచ్చిన సారెను సమర్పించారు. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆషాఢ మాస సారే సమర్పణ ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు ఉదయం దేవస్థానం వైదిక సిబ్బంది, స్థానాచార్య, ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో అమ్మవారికి తొలి సారెను వైభవంగా సమర్పించారు. కనకదుర్గమ్మను తమ ఇంటి ఆడపడుచుగా భావించి ఆషాఢ మాసంలో పసుపు, కుంకుమ, గాజులు, చీర, సారే సంబరాలను సమర్పించడం హైందవ సాంప్రదాయంగా వస్తోంది. జగన్మాతకు సమర్పించే ఈ సారే లోక కళ్యాణాన్ని చేకూరుస్తుందని భక్తుల నమ్మకం. ప్రతి ఏటా వైదిక సిబ్బంది సమర్పించే తొలి సారితోనే ఈ ఉత్సవాలు ప్రారంభం కావడం ఆనవాయితీగా వస్తుంది. ఉదయం ఘాట్ రోడ్లోని
ఓం మలుపు నుండి వైదిక సిబ్బంది తమ కుటుంబ సభ్యులతో కలిసి సారే సంబరాలను నెత్తిన పెట్టుకుని మంగళ వాయిద్యాలు, కోలాటాలు, వేద మంత్రోచ్చరణల నడుమ ఆలయానికి చేరుకున్నారు. చిన్నరాజు గోపురం వద్దకు చేరుకున్న వైదిక సిబ్బందికి ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సేన నాయక్, దేవస్థానం సిబ్బంది, ధర్మకర్తల మండలి సభ్యులు ఘనస్వాగతం పలికి ఆలయంలోనికి తోడ్కొని వెళ్లారు. మూల విరాట్ దర్శనం అనంతరం మహామండపం 6వ అంతస్తులోని ఉత్సవమూర్తికి వైదిక సిబ్బంది తెచ్చిన సారెను సమర్పించారు. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సారె సమర్పించిన వారికి ఆలయ మర్యాదలతో వేద ఆశీర్వచనాలు అందించి శేషవస్త్రం, ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన స్థానాచార్య వి శివప్రసాద్ శర్మ, ప్రధాన అర్చకులు ఎల్ దుర్గాప్రసాద్, కోట ప్రసాద్, ఉప ప్రధాన అర్చకులు బి శంకర సాండేల్య, కోట రవికుమార్, ఇతర అర్చకులు, వైదిక సిబ్బంది, సాంప్రదాయ పాఠశాల విద్యార్థులు, భక్తులు పాల్గొన్నారు. రాష్ట్రంలోనే భక్తులందరికీ కూడా ఇంద్రకీలాద్రి పుణ్య క్షేత్రం భక్తులకు ఒక ఆహ్లాదమైన వాతావరణం కల్పిస్తూ ఈ రోజు నుంచి వచ్చే నెల 12వ తారీఖు దాకా ఈ యొక్క ఆషాఢం సారే సమర్పణ కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుంది. ఇదే నెలలో మనకు ఈ రోజు నుంచి 24వ తారీఖు దాకా ఈ 9 రోజులు కూడా గుప్త నవరాత్రులు అంటే వారాహి నవరాత్రులు అనే కార్యక్రమం కూడా మా వైదిక కమిటీ సభ్యులు అది గుప్తంగా చేసుకుంటారు, భక్తులతో సంబంధం లేకుండా. అదేవిధంగా ఈ నెల 27, 28, 29 శాకాంబరి ఉత్సవాలు అంటే అమ్మవారు పూర్తిగా కూడా ఒక శాకాహారంతో, శాకాంబరి ఏదైతే మన కూరగాయలు, ఆకుకూరలతోటి ప్రత్యేకమైనటువంటి అలంకరణలో దర్శనమిస్తారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు మంచిగా ఉండాలని అన్ని అక్కడ ఉన్న ప్రజలు, ఇక్కడ ఉండే ప్రజలు కానీ, అక్కడ ఉండే ప్రభుత్వం కానీ, ఇక్కడ ఉండే ప్రభుత్వం కానీ మంచి పరిపాలన అందించాలనే ఉద్దేశంతో ఈ ఏదైతే సాంప్రదాయం ఉందో బంగారు బోనం మనకు ఈ నెల 26వ తారీఖున జంట నగరాల నుంచి వస్తున్నారు. అదేవిధంగా మన వైపు నుంచి కూడా అమ్మవారి తరఫున అక్కడికి వెళ్ళి కూడా వచ్చే నెల కూడా మనము 7వ తారీఖు సారే సమర్పిస్తాం. కాబట్టి ఈ కార్యక్రమం కూడా దిగ్విజయంగా చాలా గంభీరంగా జరగడానికి కూడా 5 లక్షల రూపాయలు అలాగా అమ్మవారికి ఒక నగ ఇవ్వటం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఈ సంవత్సరం కూడా మేము ఒకటి పథక రచన చేశాము. దానికి అమ్మవారికి నగ కన్నా కూడా నటరాజ స్వామి గుడిలో విగ్రహాలు ఉన్నాయి కదా, వెనక వైపు గోడలాగా కనబడుతోంది. అది దాన్ని అంతా కవర్ చేసేటట్టుగా మేము అది ప్రణాళిక చేసుకున్నాము. అది ఆర్డర్ ఇవ్వడం జరిగింది, వస్తుంది. అది 20 అడుగులు, సుమారు 21 అడుగులు వెడల్పు, 11 అడుగుల పొడవు ఉంటుందండి. ఇది 20 గేజ్. అది వాళ్ళు ఇచ్చిన ఎస్టిమేషను 7 లక్షల రూపాయలు. ఈ ఖర్చు అంతా కూడా మా వైదిక బృందం భరిస్తుంది. అమ్మవారికి సౌమంగళ్య ద్రవ్యాలు, చలిమిడి అవన్నీ కూడా కనుక సమర్పిస్తే అమ్మవారి శాంతి స్వరూపంగా ఉంటుంది. అందుకోసమనే ఈ మాసం నెల్లాళ్ళు కూడా పవిత్ర సారా కార్యక్రమం సామాన్య భక్తులందరూ కూడాను వచ్చి సమర్పించుకోవడం కోసమని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీంతో పాటుగా ఇవాల్టి నుంచి 10 రోజుల పాటు వారాహి నవరాత్రాలు, వారాహి మంత్రాలు, పంచవారాహి మంత్రాలు ఉన్నాయి. వాటి వల్ల కనుక ఉపాసన చేస్తే అమ్మవారి యొక్క యంత్ర శక్తి పెరుగుతుంది. మరి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ దుర్భిక్షాన్ని ఏర్పాటు అయ్యేటటువంటి యొక్క శక్తులన్నీ నివారణ అవుతాయి. పాడి పంటలు పండి సస్యశ్యామలంగా ఉంటుంది.
ఆషాఢ మాసంలోనే మనకి శాకంభరి ఉత్సవాలు కూడా ఉన్నాయి. శాకంభరి ఉత్సవాలంటే దేవాసుర సంగ్రామం జరిగినప్పుడు భూమి మీద క్షామం కనుక ఏర్పడితే అప్పుడు అమ్మవారు తన దేహము నుంచే శాకములు పుట్టించి శాకంభరిగా ఉద్భవించినట్టుగా మనకి దేవి భాగవతంలో తెలుస్తున్నది. అటువంటి శాకంభరి ఉత్సవాలు కూడా ఈ మాసంలోనే మనకి త్రయోదశి, చతుర్థి, పూర్ణిమ నాడు జరుగుతాయి. రాష్ట్ర ఆయుష్ విభాగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం 350 కోట్లతో ప్రాజెక్టులు చేపడుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. కేంద్ర ఆయుష్ మంత్రి చేతుల మీదుగా ఈ కొత్త సదుపాయాలను ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఆయుష్ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించిన మంత్రి ప్రస్తుత ప్రభుత్వం రోగాల నివారణకు ప్రాధాన్యమిచ్చే ఆరోగ్య విధానాన్ని అమలు చేస్తుందని తెలిపారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఔషధ మొక్కల స్థిరమైన సాగు, ఆర్థిక వృద్ధి, మార్కెటింగ్ మౌలిక సదుపాయాలపై నిర్వహించిన రాష్ట్ర స్థాయి సదస్సులో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఆయుష్ విభాగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం 350 కోట్లతో ప్రాజెక్టులు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా ధర్మవరం, ప్రొద్దుటూరు, విశాఖపట్నం, పిఠాపురంలో 280 కోట్లతో 4 కొత్త ఆయుష్ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అలాగే తిరుపతి, గిద్దలూరు, నందిగామ, తెనాలి, టెక్కలి, రంపచోడవరంలో ఒక్కొక్కటి 20 కోట్ల రూపాయల చొప్పున ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆసుపత్రులను నిర్మిస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా 1500కు పైగా ఆయుష్ డిస్పెన్సరీలను ఆధునీకరించామని చెప్పారు. వచ్చే నెలలో కేంద్ర ఆయుష్ మంత్రి చేతుల మీదుగా ఈ కొత్త సదుపాయాలను ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలియజేశారు. గత ప్రభుత్వం ఆయుష్ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించిన మంత్రి ప్రస్తుత ప్రభుత్వం రోగాల నివారణకు ప్రాధాన్యమిచ్చే ఆరోగ్య విధానాన్ని అమలు చేస్తుందని తెలియజేశారు. వ్యాధులను ముందస్తుగా గుర్తించి నివారించేందుకు సంజీవిని డిజిటల్ హెల్త్ ప్లాట్ఫామ్లను తీసుకొచ్చామని వివరించారు. అశ్వగంధ, మునగాకు, ఉసిరి వంటి ఔషధ పంటలకు అంతర్జాతీయంగా భారీ మార్కెట్ ఉందని, అందుకే ఔషధ మొక్కల సాగు, మార్కెటింగ్, ఎగుమతులకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. రైతులు, విద్యార్థులు ఆయుష్ రంగంలోని ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో విశ్వాసం పెరగడం వల్లే ఓపీ సేవలు దాదాపు 20% పెరిగాయని మంత్రి సత్యకుమార్ తెలియజేశారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 255 ఓపెన్ హార్ట్ సర్జరీలను విజయవంతంగా నిర్వహించామని గుర్తు చేశారు. అలాగే 2026-27 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్రానికి అదనంగా 325 ఎంబీబీఎస్ సీట్లు మంజూరయ్యాయని వెల్లడించారు. ప్రభుత్వ వైద్యాన్ని ప్రజలు తొలి ఎంపికగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం జరిగిన తర్వాత ఈ 10 సంవత్సరాల్లో కేవలం 100 కోట్లు మాత్రమే ఆయుష్ సంస్థలకి ఖర్చు పెట్టడం జరిగితే, కేంద్ర ప్రభుత్వం నుంచి మనం నిధులు తెచ్చుకోగలిగితే మనం 2 సంవత్సరాలనే 350 కోట్లతో ఇవాళ ఆయుష్ సంబంధించిన పనులు చేయగలుగుతున్నాం. నేను విమర్శలు చేయదలుచుకోలేదు, రాజకీయ విమర్శలు చేయడం నా ఉద్దేశం కూడా కాదు. కానీ 2019 నుంచి 24 దాకా కనీసం కేంద్ర ప్రభుత్వానికి స్టేట్ యాన్యువల్ యాక్షన్ ప్లాన్ కింద ప్రతిపాదనలు పంపించి ఇదో మా ఆయుష్ సంస్థలకు కావాల్సిన నిధులు మీరు ఇవ్వండి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చాలా సానుకూలంగా స్పందిస్తూ ఉంది, సహకారం అందించడానికి సిద్ధంగా ఉంది. అయితే దాన్ని వినియోగించకుండా ఎందుకు ఆయుష్ అంటే ఇండియన్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్ అంటే మనం బ్రిటిష్ వాళ్ళ మానసిక మనస్తత్వం ఏ రకంగా ఉండేదో దేనికి పనికిరాదని అటువంటి పాలన 5 సంవత్సరాల పాటు సాగింది. ఆయుష్ అంటే నేను విన్నా, ఎవరో ఒక అధికారి చెప్పారు, ఎందుకు ఆయుష్కి సంబంధించి ప్రతిపాదనలు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని పంపలేదంటే అప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ఆయుష అదేంది అదొక పిచ్చిది అని అన్నారని నేనైతే డైరెక్ట్గా నా ఎదురుకు వినలేదు, నేను రాజకీయ విమర్శలు చేయడు. కానీ ఒక అధికారి, చాలా సీనియర్ అధికారి, ఆయనకు ఆ భావన ఉండేది కాబట్టి ఆయుష్ కింద ప్రతిపాదనలు పంపాల్సిన అవసరం లేదన్నారు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే ఆయుష్కు ప్రత్యేకంగా దృష్టి పెట్టి వాళ్ళ ప్రతిపాదనలు పంపడం, మనం ప్రతిపాదనలు పంపించిన దాన్ని కేంద్రం చాలా సుముఖంగా చేయించిన కారణంగా ఇవాళ 4 మెడికల్ కాలేజీలు, ఆయుష్ 4 మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్లో ప్రారంభం చేసుకుంటున్నాం. దేశ ఇరిగేషన్ రంగంలో కేఎల్ రావు చేసిన సేవలు చిరస్మరణీయమని, హీరాకుడ్, శ్రీశైలం, నాగార్జున సాగర్ వంటి ప్రాజెక్టుల రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారని మంత్రి నిమ్మల రామానాయుడు కొనియాడారు. చంద్రబాబు నాయుడు పట్టిసీమ ద్వారా గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేసి దేశంలోనే తొలి విజయవంతమైన నదుల అనుసంధాన పథకంగా రికార్డు సృష్టించారని చెప్పారు. ప్రస్తుత తీవ్ర కరువు పరిస్థితుల్లో పట్టిసీమ నీళ్లే రైతులకు ఊపిరిపోస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. ప్రఖ్యాత ఇంజనీర్ డాక్టర్ కేఎల్ రావు 125వ జయంతి సందర్భంగా విజయవాడలోని ఆయన సమాధి వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, కేఎల్ రావు కుమారుడు విజయరావు, ఇరిగేషన్ సలహాదారులు వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. దేశ ఇరిగేషన్ రంగంలో కేఎల్ రావు చేసిన సేవలు చిరస్మరణీయమని,
హిరాకుడ్, శ్రీశైలం, నాగార్జున సాగర్ వంటి ప్రాజెక్టుల రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారని మంత్రి కొనియాడారు. 50 ఏళ్ల క్రితమే దేశంలో నదుల అనుసంధానాన్ని ప్రతిపాదించిన దార్శనికుడు ఆయనేనని, నాడు వాజ్పేయి, నేడు మోదీ, చంద్రబాబు ఆ దిశగా అడుగులు వేశారని తెలియజేశారు. చంద్రబాబు నాయుడు పట్టిసీమ ద్వారా గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేసి దేశంలోనే తొలి విజయవంతమైన నదుల అనుసంధాన పథకంగా రికార్డు సృష్టించారని మంత్రి రామానాయుడు తెలియజేశారు. 1300 కోట్ల రూపాయలతో నిర్మించిన పట్టిసీమ నేడు 50,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని సృష్టించిందని, దీనిని విమర్శించిన వైఎస్ఆర్సీపీ నాయకులకు కాలమే సమాధానం చెప్పిందని మండిపడ్డారు. ఇప్పటి వరకు పట్టిసీమ ద్వారా 445 టీఎంసీలకు పైగా ఈ సీజన్లోనే మరో 3 టీఎంసీల నీటిని కృష్ణా నదిలోకి తరలించినట్లు వివరించారు. కృష్ణా డెల్టాలోని 13.08 లక్షల ఎకరాల ఆయకట్టుతో పాటు రాయలసీమకు సైతం ఈ ప్రాజెక్టు నీటి భద్రత కల్పించిందని, ఎగువ జలాశయాలన్నీ ఖాళీగా ఉన్న ప్రస్తుత తీవ్ర కరువు పరిస్థితుల్లో పట్టిసీమ నీళ్లే రైతులకు ఊపిరి పోస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. బుధవారం ఉదయం వీరిద్దరూ ఫోన్లో మాట్లాడుకుని ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 4 సార్లు శాసనసభ్యుడిగా, ఒకసారి లోక్సభ సభ్యుడిగా, రాష్ట్ర కేబినెట్ మంత్రిగా ముద్రగడ పద్మనాభం అందించిన సేవలను గుర్తిస్తూ ప్రభుత్వం ఈ గౌరవాన్ని ప్రకటించింది. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. బుధవారం ఉదయం వీరిద్దరూ ఫోన్లో మాట్లాడుకుని ముద్రగడ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ప్రజా జీవితంలో ఆయన సుదీర్ఘ కాలం పాటు చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ముద్రగడ పద్మనాభం 4 సార్లు శాసనసభ్యుడిగా, ఒకసారి లోక్సభ సభ్యుడిగా ఎన్నికవడంతో పాటు రాష్ట్ర కేబినెట్ మంత్రిగా కూడా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. సమాజానికి ఆయన అందించిన సేవలకు గౌరవ సూచకంగా అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయించినట్లు వారు తెలియజేశారు. ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అబద్ధాలు, అసత్య ప్రచారంతో రాజకీయాలు చేసే పార్టీ వైసీపీ అని, అలాంటి పార్టీ అధ్యక్షుడు జగన్ రెడ్డికి మత్స్యకారుల సంక్షేమంపై మాట్లాడే నైతిక హక్కు లేదని రాష్ట్ర వ్యవసాయ, మత్స్య శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. విశాఖ పర్యటనను జగన్ రెడ్డి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకున్నారని విమర్శించారు. మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కుమారుడి బైక్ ఢీకొని గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన ఘటనలో బాధిత కుటుంబాన్ని పరామర్శించకుండా రాజకీయ విమర్శలకే పరిమితమయ్యారని అన్నారు. మత్స్యకారులను పట్టించుకోవడం లేదని వైసీపీ అధినేత జగన్ చేసిన విమర్శలపై మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. మత్స్యకారుల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్ కు లేదని అన్నారు. వైసీపీ పాలనలో ప్రకృతి వైపరీత్యాల వల్ల 275 మంది మృతి చెందారని తెలియజేశారు. అయితే వారిని జగనే చంపేశారని అవివేకంగా తాము మాట్లాడబోమన్నారు. నాడు మృతి చెందిన 275 మంది కుటుంబాలను జగన్ ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. గొడ్డలి పార్టీ అబద్ధాల పునాదులపై పుట్టిందని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. సీదిరి అప్పలరాజు కుమారుడు ఓ వ్యక్తిని తన వాహనంతో ఢీకొట్టి చంపినా వైద్యం చేయించకపోవడం దారుణమని విమర్శించారు. కూటమి ప్రభుత్వం మత్స్యకారులకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకుందని, ట్రాన్స్పాండర్లు ఏర్పాటు చేసి మత్స్యకారుల భద్రతకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలియజేశారు. జగన్ చేసే చౌకబారు వ్యాఖ్యలను ప్రజలు నమ్మరని అన్నారు. మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు తెలియజేశారు. గత ప్రభుత్వం 5 ఏళ్లలో మత్స్యకార భరోసా పథకం కింద 531 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేయగా, కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలోనే 511 కోట్లు మత్స్యకారులకు అందజేశామని వెల్లడించారు. పెండింగ్ లో ఉన్న బిల్లులు చెల్లించడంతో పాటు కొత్త బోట్లు, వలలు, తెప్పల పంపిణీ కార్యక్రమాలను పునః ప్రారంభించామని వివరించారు. టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఏ ప్రాంతంలో బోటు మునిగిపోయిందో తెలియనటువంటి పరిస్థితిలో మనం కాపాడుకోలేనటువంటి విషయం కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మత్స్యకారుల గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు అసలు ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను. నేను ఎప్పుడూ మాట్లాడతాను, నీకు అసలు మాట్లాడే నైతిక హక్కు ఉండదు. ఎందుకంటే నువ్వేదో ఈ రోజు కొత్తగా వచ్చి రాజకీయ పార్టీ పెట్టి నువ్వు మాట్లాడితే దానికి ఒక పర్థం ఉంటుంది. 2 సంవత్సరాల ముందు వరకు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వెలగబెట్టినటువంటి వ్యక్తివి నువ్వు. 5 సంవత్సరాల్లో కూడా ప్రకృతి వైపరీత్యాలు వచ్చాయి. 5 సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రంలో చాలా మంది మత్స్యకార సోదరులు సముద్రంలో వేటకెళ్ళి
చనిపోయారు. ఇదేదో కొత్తగా ఈ రోజే జరుగుతున్నటువంటి విషయాలు కాదు. మత్స్యకారులు జీవనోపాధికి సముద్రంలోకి వెళ్తుంటారు. అప్పుడప్పుడు అకాలంగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చేటప్పుడు చాలా మంది చనిపోవడం జరుగుతుంది. ఈ రోజు మాట్లాడితే 10 కిలోమీటర్ల దూరంలో జరిగింది, కనీసం స్పందించలేదని చెప్పి నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. వెంటనే DIG గారు, నేను ఆ రోజు 3 రోజులు అదే పని మీద ఉన్నాడు, మంత్రులు వెళ్ళలేదు, అచ్చెన్నాయుడు గారు వెళ్ళలేదు. అచ్చెన్నాయుడు ఎక్కడ సంఘటన జరిగిన 6 నిమిషాల్లో ఉన్న వ్యక్తిని, ఈ రోజు రాజకీయాల్లో కాదు, నీ హయాంలో 275 మంది చనిపోతే పలకరించలేదు. పక్కన పెట్టు, సిగ్గుందా? నువ్వు మాట్లాడడానికి అసలు సిగ్గుందా? రికార్డు తీసుకురా. 5 సంవత్సరాల్లో 275 మంది చనిపోతే వాళ్ళకి కనీసం పరిహారం ఇవ్వలేదు. నువ్వు వెంటనే స్పందిస్తే 6 బతికిపోయే వాళ్ళట. ఎక్కడున్నారో తెలియదు, అందుకే స్పందించలేకపోయా. మేమేదో వెంటనే స్పందిస్తే 5-6 బతికేవాళ్ళం. మేము కనిపించలేదు కాబట్టి స్పందించలేదు. నీ మంత్రి కొడుకు గుద్దిస్తే వెంటనే పక్కనున్న హాస్పిటల్కి పంపిస్తే ఎవరైతే దానయ్య బతికేవాడు. నీ మంత్రి కొడుకు బుల్లెట్ తో గుద్దిన వెంటనే ఆయనకి వెంటనే పక్కనున్న హాస్పిటల్లో చేర్పిస్తే బతికేవాడు. నీ కళ్ళ ముందే చనిపోతే పట్టించుకోలేనటువంటి నువ్వు, మేము తెలిసిన వెంటనే రాత్రింబవళ్ళు కష్టపడి అందరూ హ్యాపీగా ఉన్నారు. హ్యాపీగా అంటే మనుషులు చచ్చిపోవడం కాదు, బాధ కలిగింది, ఆవేదన కలిగింది. ప్రభుత్వం స్పందించిందని. కృష్ణా నది ఒడ్డున దేశంలోనే అతిపెద్ద జైంట్ వీల్ ను అమరావతి ఐ పేరుతో ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంపై నెదర్లాండ్స్ కు చెందిన ప్రముఖ స్టార్ నెట్ ఇంజనీరింగ్ కంపెనీ ప్రతినిధులు ఆసక్తి కనబరిచారు. జైంట్ వీల్స్ డిజైన్, నిర్మాణ రంగంలో ప్రపంచవ్యాప్తంగా పలు భారీ ప్రాజెక్టులను పూర్తి చేసిన ఈ సంస్థ ప్రతినిధులు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణతో సమావేశమయ్యారు. అమరావతి ఐ ప్రాజెక్టు రూపకల్పన, నిర్మాణంపై జరిగిన ఈ చర్చల్లో స్టార్ నెట్ కంపెనీ CEO స్మిత్స్, MD జామా పాల్గొన్నారు. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల గురించి వైసీపీ తాజాగా కొత్త చర్చలకు తెరలేపిందని, 5 ఏళ్ల కాలంలో ఈ ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యం చూపించి ఇప్పుడు సమీక్షల పేరుతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోందని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. రాయలసీమ ప్రాజెక్టులపై తాము చేసిన ఖర్చు, వైసీపీ ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యంపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని, దమ్ముంటే రావాలని సవాల్ విసిరించారు. ఈ సమీక్షలు తాడేపల్లి ప్యాలెస్ లో పెట్టుకుని 5 ఏళ్లలో వారు ఏమి చేశారో ఆత్మ పరిశీలన చేసుకోవాలని సోమిరెడ్డి సూచించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమను జగన్ ముంచేశారని ధ్వజమెత్తారు. రాయలసీమకు ఏం చేశారో వైసీపీ నేతలు తాడేపల్లి ప్యాలెస్ లో ఆత్మ పరిశీలన సమావేశం పెట్టుకుంటే మంచిదని హితవు పలికారు. వైసీపీ రాజకీయ నిరుద్యోగుల కోసం అర్థం లేని సమావేశాలు పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. నిద్ర లేచిన దగ్గర నుంచి గన్ కల్చర్ తో రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే కుట్రలను జగన్ అండ్ కో మానుకోవాలని సోమిరెడ్డి హితవు పలికారు. రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లోని ఆయా ప్రాజెక్టుల పేర్లు ఎత్తే అర్హత కూడా వైసీపీ నేతలకు లేదని ఆగ్రహించారు. జగన్ హయాంలోని 5 ఏళ్లలో కేవలం 2,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు ఖర్చు చేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో 12,000 కోట్ల రూపాయల పైచిలకు రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లోని ప్రాజెక్టులకు ఖర్చు చేసిందని వెల్లడించారు. మరో 10,000 కోట్ల రూపాయల కేటాయింపులు చేశామని స్పష్టం చేశారు. జగన్ హయాంలో ప్రవేశపెట్టిన ఏపీ బడ్జెట్లో అరాకొర కేటాయింపులు చేసి 40% కూడా నిధులు ఖర్చు పెట్టకుండా వ్యవసాయ, R&Bతో జలవనరుల శాఖలను మూసేశారని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం మీద మీరు కాన్ఫరెన్సులు పెట్టుకునే బదులు ఓ పని చేయండి, తాడేపల్లిలో ఆత్మ పరిశీలన సమావేశం పెట్టుకోండి, అక్కడ రౌండ్ టేబుల్ పెట్టుకోండి. మీ టైంలో ఏం చేశాం? రాయలసీమకి నీ 5 ఏళ్లలో 19 నుంచి 24 వరకు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టావు? 2,000 కోట్లు ఖర్చు పెట్టావు. మేము ఈ 24 నెలల్లో 12,484 కోట్లు ఖర్చు చేశాము. మరో 10,014 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. అంటే అరౌండ్ 25,000 crores, అప్రాక్సిమేట్గా 23,000 కోట్ల నుంచి 25,000 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. ఆల్రెడీ 12,000 చిల్లర కోట్లు ఖర్చు చేసేసాం. ఇంకొక 10,000 కోట్లకి కేటాయింపులు చేశాం. నిండు శాసనసభలో 3 శాఖలకు కేటాయించిన నిధులు, నీటిపారుదల శాఖ, వ్యవసాయ శాఖ అండ్ రోడ్లు భవనాల శాఖ, ఈ 3 శాఖలను మూసేసింది ఎవరు? బడ్జెట్లో 40% బడ్జెట్ కేటాయింపుల్లో 40% కూడా ఖర్చు పెట్టన శాఖలు ఆ 3. నేనేమంటాను, ఇది క్లియర్గా ఈ జీవో ఎందుకు రద్దు చేశారు? గుండ్రోవల, వేదావతి, RTS, BT ప్రాజెక్టులో 102 రాయలసీమ ప్రాజెక్టులని జీవో 365 పేరుతో జగన్ ప్రభుత్వం ఎందుకు రద్దు చేసింది? ఉరవకొండ వైకాపా ఇన్ఛార్జ్ విశ్వేశ్వరరెడ్డి, మీలో అంతర్మథనం చేసుకోండి.
కూర్చోండి, ఏదన్నా రైట్ సజెషన్స్ ఇవ్వండి, గవర్నమెంట్కి సద్విమర్శలు చేయండి. ఎక్కడో పొరపాటు, ప్రభుత్వాలు అంటే పొరపాటు జరుగుతాయి, ఇటు కాదు ఇటు చేస్తే బాగుంటుందని చెప్పండి. నిద్రలేసి రాయలసీమకి, ఆంధ్రాకి, ఉత్తరాంధ్రకి మధ్యలో పెట్టాలా, గన్లు తేవాలా, జగన్మోహన్ రెడ్డి పేరులో ఒక గన్ ఉంది, మావి గన్ అని చెప్పి ఇంకో గన్ తేవాలా, చేతిలో గొడ్డలు కావాలా, ఈ కల్చర్ మానకుండాయా. అల్టిమేట్గా లాస్ట్ 5 years మీ వల్ల ఏ అయితే పనులన్నీ డిస్కంటిన్యూ అయిపోయినాయో, ఆగిపోయినాయో, దానివల్ల ఎంత భారం. 2003 ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడం పట్ల మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ కెఎస్ రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. 2004 సెప్టెంబర్ 1 కంటే ముందే నియామక ప్రక్రియ పూర్తయినప్పటికీ ఓపీఎస్కు దూరమైన ఉద్యోగులందరికీ దీని ద్వారా న్యాయం జరిగిందని చెప్పారు. ఈ నిర్ణయం ద్వారా లబ్ధి పొందిన 6,500 మంది ఉపాధ్యాయులు, ఇతర ఉద్యోగుల కుటుంబాలు సంబరాలు చేసుకుంటుంటే ఆ విషయాన్ని పక్కదారి పాటించడానికి వెంకట్రామిరెడ్డి గుండు గీయించుకుని డ్రామాలు ఆడుతున్నారని రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2003 డిఎస్సి ఉపాధ్యాయులు, కానిస్టేబుళ్లు, ఇతర ప్రభుత్వ శాఖలకు చెందిన మొత్తం 10,715 మంది ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తూ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం జీవో ఎంఎస్ నెంబర్ 53 జారీ చేసింది. సాంకేతిక కారణాల వల్ల 23 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఈ సమస్యను పరిష్కరించడంపై మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ కెఎస్ రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. గత మంత్రివర్గ నిర్ణయానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు మరియు మెమో 57 ఆధారంగా మానవీయ కోణంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన పేర్కొన్నారు. 2004 సెప్టెంబర్ 1 కంటే ముందే నియామక ప్రక్రియ పూర్తయినప్పటికీ ఓపీఎస్కు దూరమైన ఉద్యోగులందరికీ దీని ద్వారా న్యాయం జరిగిందని చెప్పారు. అయితే 2004లో ఫలితాలు వచ్చినప్పటికీ నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వీరికి ఓపీఎస్ ఇవ్వకుండా సిపిఎస్ పరిధిలోకి నెట్టారని రామకృష్ణ విమర్శించారు. అలాగే 2019 ఎన్నికల ముందు వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల అధికారంలో దానిని రద్దు చేయకుండా జీపీఎస్ తెచ్చి ఉద్యోగులను వంచారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం తన మేనిఫెస్టోలో చెప్పకపోయినా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మానవత్వంతో ఈ జీవో జారీ చేశారని, దీనిపై వైసీపీ పత్రికలో అబద్ధాలు రాయడం సిగ్గుచేటని అన్నారు. ఈ నిర్ణయం ద్వారా లబ్ధి పొందిన 6,500 మంది ఉపాధ్యాయులు, ఇతర ఉద్యోగుల కుటుంబాలు సంబరాలు చేసుకుంటుంటే ఆ విషయాన్ని పక్కదారి పట్టించడానికి వెంకట్రామరెడ్డి గుండు గీయించుకుని డ్రామాలు ఆడుతున్నారని రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన వెంకట్రామరెడ్డి 2024 ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి కూడా నిబంధనలకు విరుద్ధంగా వైఎస్ఆర్సీపీ తరపున కరపత్రాలు పంచారని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగ నియమావళిని తొంగలో తొక్కినందుకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుందని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నేను వారం రోజుల లోపల సిపిఎస్ అమలు చేస్తానని చెప్పాడు. సిపిఎస్ అమలు చేయటం దేవుడెరుగు, జీపీఎస్ అని చెప్పి సిపిఎస్ మెడలో ఉచ్చు తగిలిచ్చాడు. 2003లో ఆ డిఎస్సి వాళ్ళకి నువ్వు 2019 నుంచి 2024 వరకు నువ్వే అధికారంలో ఉన్నావు కదా, నిజంగా నీకు చిత్తశుద్ధి ఉన్నట్లయితే వాళ్ళ సాక్షి పేపర్లో రాస్తాడు సిపిఎస్ ఉద్యోగులకి శతకోపం పెట్టినటువంటి కూటమి ప్రభుత్వం అని చెప్పని సిగ్గుండాలి ఆ మాట మాట్లాడటానికి. సిపిఎస్ ఉద్యోగులందరికీ ఓపీఎస్ ఇస్తామని చెప్పని కూటమి ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పెట్టిందా? పెట్టలేదుగా. ఎందుకు ఆ కారు కూతలు గుయ్యటం? ఎందుకని అబద్ధాలు ఆడటం? మేనిఫెస్టోలో పెట్టకపోయినా కూడా, ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా కూడా సిపిఎస్ 2003 ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, ఉపాధ్యాయులు కానివ్వండి, ఉద్యోగులు కానివ్వండి, ఇతర ఉద్యోగులు కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం 2004లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అనేక సార్లు విన్నపాలు విన్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎంతో సానుభూతితోటి వీళ్ళకి మనం ఓపీఎస్ ఇద్దాం, ఇంతకు ముందే కేంద్ర ప్రభుత్వం 2 సార్లు ఆదేశాలు జారీ చేసింది, మేమో 57 ఇచ్చింది, అందుకని అమలు చేయాలని చెప్పని ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి రాష్ట్రాల్లో మన రాష్ట్రం కూడా ఒక ముఖ్యమైనటువంటి రాష్ట్రంగా ఉంది. ఈ 2003 డిఎస్సి దండి కేబినెట్ ముందు అనుకున్నటువంటి అంశాల్లో లేకపోయినా కూడా ఇది చాలా అత్యవసరం అని చెప్పని టేబుల్ ఐటమ్ గా తీసుకున్నారు. అంటే ఎంత అర్జెంటో చూడండి. రాజధాని అమరావతిపై విష ప్రచారం చేసినంత కాలం వైఎస్ఆర్సీపీకి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాజకీయ మనుగడ ఉండదని ఏపీ సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య అన్నారు.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్ల పాలనలో రాజధానిని రైతులను ఇబ్బందులకు గురి చేసిన వైఎస్ఆర్సీపీ ఇప్పుడు మళ్లీ రైతులపై ప్రేమ నటిస్తూ తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. వేలాది మంది రైతులు రాజధాని కోసం భూములిస్తే వారిని స్వార్థపరులని దూషించిన జగన్ ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. రాజధాని పనుల వేగవంతం కోసమే ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చిందని, గతంలో కోర్టులకు వెళ్లిన కొద్ది మంది రైతులు కూడా ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు. అమరావతిలో రైతులకు అన్యాయం జరుగుతుంది అంటున్నాడు. ఏ రైతులకి? చంద్రబాబు నాయుడు గారి బెనామీ రైతులకా, పోని కమ్మ రైతులకా, శ్మశానంలో ఉండే రైతులకా, ఎడారిలో ఉండే రైతులకా, వరదల్లో నివాసం ఉండే రైతులకా? ఏ రైతులకి జగన్మోహన్ రెడ్డి గారు? ఏ రైతులకు అన్యాయం జరుగుతుంది? ఏ రైతుల పొలాలు లాక్కుంటున్నారు? అసలు మీ దృష్టిలో రైతులు లేరు కదా, అది నేల కూడా కాదు కదా, వాళ్ళు ప్రజలు కూడా కాదు కదా. ఇన్ని మాటలు చెప్పిన తర్వాత ఏ రైతుల కోసం మాట్లాడుతున్నావు? చంద్రబాబు నాయుడు గారి నామస్మరణ చేస్తున్నారు అక్కడ రైతులని, లేదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొంతమంది ఉన్నారు అనని. ఇన్ని చేసిన తర్వాత మళ్ళీ రైతులు భూములు లాగేసుకుంటున్నారు, తాళ్ళతో కట్టేస్తున్నారు. ఎవరిని కట్టేశారు తాళ్ళతో? ఏ రైతుని కట్టేశారు? పాకిస్తాన్ బోర్డర్లో పోలీసులు కవాతు చేసినట్టుగా నువ్వు పోలీసులు కవాతులు చేయించావు. తీసుకోండి మీ వీడియోలో ఒకసారి. పోలీసు కవాతులు చేశారు మిలిటరీ బూట్లతో, మైకులు పెట్టి ఏ ఒక్క రైతు బయటికి రాకూడదు అనని, ఉద్యమించకూడదని, శిబిరాలకు వెళ్ళకూడదని. గుర్తులేదా? ఏ రైతులట్టుగా ఇస్తున్నారు. మొన్న ఉండవల్లిలో ఉద్రిక్తత కానీ, లేదంటే రైతులకు అన్యాయం జరుగుతుందనే అంబటి రాంబాబు గారు లాంటి మాటలు కానీ చేసి అమరావతిలో మరోసారి ప్రవేశించి అమరావతి మీద మళ్ళీ కక్ష దాల్చాలి. మొట్టమొదటేమో అమరావతిని చంపేద్దామని అనుకున్నారు, అంటే ప్రహ్లాదుని చంపేద్దామని అనుకున్నారు. మీ వల్ల గాల, మీరే చచ్చారు. చింత చచ్చినా పులుపు చావలేదని ఇంకా మీ పులుపు అనక్క మళ్ళీ మరోమారు అమరావతిని వివాదం చేస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.